చేశారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈరోజు బ్రహ్మాండంగా 45 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది చూస్తున్నారు. బామ్మగారు 4 డిగ్రీలు తగ్గించాడు. రాముల వారి గుడిలో కళ్యాణం జరుగుతుందండి. లేకపోతే ఈ రోజు ఎంత ఎండ ఉంటుందో చెప్పారు. కాబట్టి అనుకోండి ఆయన రక్షాసూత్రం కట్టుకుంటున్నారండి. మైరక్షాం స్థిరాపత్వ పేరత్వ గచ్చకంకణం ఉంటుంది వేదం. గ్రామ కమిటీ వారు వస్త్రాలు అయ్యారే. కాబట్టి కాదులే అన్ని మనమే. గ్రామ కమిటీ వారు వస్త్రాలు ఇవ్వండి. అదే అడిగాను మళ్ళీ ఆయన మర్చిపోయి గుర్తుపెట్టుకోవద్దు. కాబట్టి కాబట్టి ఇక్కడ రక్షాసూత్రం కడుతున్నారు స్వామివారికి. ఇక యజ్ఞోపవీత ధారణం అండి. యజ్ఞోపవీతం అంటే మనకి ప్రాణం. ఎవరైతే యజ్ఞోపవీత ధారణ ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఉండాలి. మొదలో కట్టుకోకూడదండి. యజ్ఞోపద్ధతా బుద్ధి కామ్యప్రియ అని. నువ్వు ఏదైనా ఒక కర్మ చేయాలంటే యజ్ఞోపవీతం ఉండాలి. అనేక యజ్ఞములు ఉంటాయి. యజ్ఞోపద్ధతాగం విద్యుభాగం సొక్క యజ్ఞ లోపల కట్టాను ఆయన. లోపల కట్టావా? కాబట్టి ఇక్కడ యజ్ఞోపధానం మనం స్వామివారికి చేస్తూ ఉన్నాం. విగ్రహాలు చక్కగా అవును.